ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్కారం. మీ పేరు సార్? రాహుల్ అండి. ఏం చేస్తుంటారు సార్? మార్కెటింగ్ అండి. గ్రామం, మండలం? హైదరాబాద్ మ్యాచ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి, పర్లేదు బాగా చేస్తుంది. కరెంట్ బిల్ కూడా ఫ్రీగా వచ్చింది మాకు. డబుల్ బెడ్రూమ్ కూడా ప్లే చేసాం, అది కూడా ప్రాసెస్లో ఉంది. పరిపాలన అయితే బాగానే ఉంది. అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా స్కీమ్స్ కూడా అమలు చేస్తే ఇంకొంచెం ఇంకా బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను కూడా బాగానే చేశారు, చెప్పలేము ఇక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చెప్పలేము. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? ఆత్మకూరు. ఎస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పరిపాలన, ఆయన మంచిగా పరిపాలన చేస్తానని చెప్తే గెలిపిస్తే రైతు రుణమాఫీ చేపిస్తున్నాడు, రుణమాఫీ కాలేదు. రైతు బంధు వేస్తున్నాడు, రైతు బంధు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రానోడికి రాలేదు. వచ్చినోడికి ఏమో సంతోషపడుతున్నాడు, రానోడు అట్లుంది. 4,000 పింఛన్ ఇస్తానన్నాడు, అయ్యలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒప్పుకున్న కాడికి చేసిండు, పోయి ఎంత ఇస్తున్నాడో ఎంత చేస్తున్నాడో చేసిండు, పక్కా చేసిండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాథ్ రాములు. ఏం చేస్తుంటారు సార్? ఆటో దొరుకుంటా, హ్యాండిక్యాప్డ్ అయినా ఆటో దొరుకుంటా నేను. గ్రామం, మండలం? మండలం మహబాద్, జిల్లా కూడా మహబాజే, విలేజ్ అమ్నగలు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగలేదు, పాలన బాగలేదు. వికలాంగులు 6,000 పింఛన్ ఇస్తున్నాడు, ఇప్పుడు దాకా పత్తలేదు, జాడలేదు. రైతు బంధు అది ఇది అన్నారు, ఏం కొంచెం బాగలేదు, అసలే పాలన బాగలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ ప్రభుత్వం పాలన బాగానే ఉంది. అప్పుడు రాష్ట్రం అప్పు చేసినా ఏ చేసినా కొంచెం పేద ప్రజల గురించి కొంచెం ఆలోచించేది, పేద ప్రజల గురించి ఇచ్చేది. పథకాలు ఏ పథకాలు ఇచ్చినా పేద ప్రజలకు అందునట్టు ఇచ్చేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు? గ్రామాలలో సంపూర్ణంగా అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళలేవండి. అంటే అది ఒక కొంత మటుకు జరగడం జరిగింది. ఒకటి బస్సు ఫ్రీ బస్సు అని, గ్యాస్ అని కొన్ని మాత్రమే జరిగినాయి. ఇంకా 100% ఉచిత కరెంట్ ఒకటి వస్తుంది, 100% అమల్లోకి కాలేకపోయినాయి. అది ఒకటి కనుక చేయగలిగితే, అంటే అది ప్రభుత్వ కార్యాలయం మట్టుకే పరిమితమైనవి. ప్రభుత్వ కార్యాలు దాటి పనిచేస్తే కనుక సక్సెస్ అయినట్టు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కంటే ఇదే బెటర్ 100%. కేసీఆర్ గారి పాలన అది రాజులకే పట్టం కట్టడం జరిగిందండి. కాకపోతే ఇది సామాన్యునికి పట్టం కడతారు, కానీ దాంతో పోలిస్తే ఇది బెటర్. పథకాలు మంచిగానే ఉన్నాయి, అందరికీ అందలేదు. ఇప్పుడు మన రైతు బంధు ఒకటే రావడం జరిగింది. ఆ రైతు బంధు పెట్టిండు, కానీ మా సామాన్య జనాలకు జరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెంచిండు. ఇక్కడ పెంచి అక్కడ దగ్గర ఏంటండి. రెండవది యాదవ్ గొర్రెలను పెట్టిండు. ఫస్ట్ విడత ఇచ్చిండు, సెకండ్ విడత రాలేదు. అంటే అది ఇంకోటి పింఛన్లు అని అవని ఇవని పెంచిండు, కానీ అందరికీ రాలేకపోయింది. ఇంకోటి పట్టా పాస్ పుస్తకాల్లో మార్పులండు సంపూర్ణంగా అవి అందలేకపోయినా జరిగింది. అవి ఒకటి రెక్టిఫై చేసుకుంటే సక్సెస్ అయ్యేవాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.